ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఏపీ లిక్కర్ కేసులో ఎవరెవరున్నారో అందరూ బయటకు వస్తారని మంత్రి సత్యకుమార్ అన్నారు. ఇప్పటివరకు ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. అసలు లిక్కర్ కేసులో ఇప్పటివరకు ఒక్క ఆధారం కూడా సేకరించలేదని వైసీపీ నేత సజ్జల కౌంటర్ ఇస్తున్నారు. ఎవరుండబోతున్నారు, ఎవరికెవరికి సంబంధాలు ఉన్నాయో ఏపీ లిక్కర్లో గతంలో వాళ్ళ ఖజానా నింపుకోవడం కోసం ప్రజల ఆరోగ్యంతో ఆటలాడి ప్రజల్ని ఒక దుర్భర పరిస్థితుల్లోకి నెట్టివేసిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఖజానా నింపుకోవడం కోసం వారందరూ ఖచ్చితంగా చట్ట పరిధిలో శిక్ష అనుభవించాల్సిందే. ఎవరికొరికి లింకులు ఉన్నాయనే విషయం బయట ఇప్పటికే ఛార్జ్షీట్లో చాలా వరకు ప్రస్తావించారు. ఇప్పుడు 12 మంది దాకా ఇప్పటికే జైల్లో మగ్గుతున్నారు, నిన్న జరిగిన అరెస్ట్తో సహా. న్యాయం చేయాల్సిన చట్టాన్ని అన్యాయం చేయడానికి వాడుకొని ఒక తప్పుడు కేసు సృష్టించి దాన్ని పరాకాష్ఠకు తీసుకెళ్లి పదుల సంఖ్యలో దాని కింద అరెస్టులు చేసి ప్రజలు తమకిచ్చిన తీర్పును వాడాల్సిన దానికి వాడకుండా తమ స్వప్రయోజనం కోసం వాడుకుంటూ తన కేసు నుంచి తాను బయటపడడానికి లిక్కర్ స్కామ్ పేరుతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసిన ఒక కట్టుకథ, ఒక తప్పుడు కేసు.